ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాము. చూస్తున్నారు కదా, బోర్డ్ అయితే ఎక్కడికి వచ్చామో మీకు అర్థమయ్యే ఉంటుంది. అరుణాచలం అయితే వచ్చాము. ఇప్పుడే మేము ఆల్రెడీ రూమ్ అయితే ఆన్లైన్లోనే తీసేసుకున్నామండి. మా డాడీ బుక్ చేశాడు. హోటల్ పేరు అయితే ఎల్లోరా అండి. ఇక్కడ మాకు ఎల్లోరా కిందనే జీవితం రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇదైతే రూమ్ మేము ముందుగానే ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నామండి. మేము వచ్చింది వీకెండ్ కాబట్టి అస్సలు రూమ్స్ దొరకడము, డైరెక్ట్గా వెళ్తే చాలా కాస్ట్ చెప్తారు, మనకి దొరకవు కూడా. ఒకవేళ దొరికినా చాలా రేటు. ఇప్పుడు మేము టోటల్ పిల్లలతో కలిపి 6 మెంబర్స్ కదండి. పిల్లల్ని మనము తీసుకోకుండా 4 మెంబర్స్కి చాలా కాస్ట్ చెప్తారు. సో మేము వచ్చేసి ఆన్లైన్లో బుక్ చేశారు మా వారు. ఆన్లైన్లో కూడా ఎక్కువ చూపించింది. పోయినసారి కూడా మాకు ఎక్కువ అయిందనమాట ఇలాగా. సో ముందుగానే మిస్టేక్ అవ్వకూడదు ముందు మాదిరి అని చెప్పేసి బుక్ చేసుకున్నాము. బట్ ఇక్కడ ఏం చూపించిందంటే ఆన్లైన్లో 2 మెంబర్స్కే చూపించింది. 2 మెంబర్స్కి 2800 చూపించింది. కిడ్స్కి ఏమీ అనలేదు. బట్ మేము 4 మెంబర్స్ కదా, 4 అడల్ట్స్, ఇంకా కాస్ట్ ఎక్కువ అని చెప్పారు. ఆన్లైన్లో చూపించింది. రూమ్ అయితే చూశారు కదా, చాలా బాగుంది. ఎక్స్ట్రా బెడ్ ఇచ్చారనమాట. ఎక్స్ట్రా కాస్ట్ కూడా తీసుకున్నారు. అదే మేము చెప్పామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే ఇంకో రూమ్ తీసుకోండి అని చెప్పారు. మళ్ళీ డబల్ ఛార్జెస్ కంపల్సరీ అని చెప్పారు. అదేదో మాకు ఓన్లీ బెడ్ ప్రొవైడ్ చేయండి చాలు అని చెప్పాము. సో దానికి మాకు ఒక 1000 రూపీస్ ఎక్స్ట్రా అయిందనమాట. సో మేము అడ్జస్ట్ అవుతాము అని చెప్పేసి మాట్లాడదాం అని చెప్పేసి మేము బుక్ చేసుకున్నాము. 2 అడల్ట్స్కి అని చెప్పేసి బుక్ చేసుకున్నాం అనమాట రూము. ఇంకా వస్తానే ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మేమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాము ఈవినింగే. చూస్తున్నారు కదా, మేమైతే ఆటోలో అందరం వచ్చేసి అమ్మ నాన్న అయితే కాలినడక అనమాట. మేమైతే ఆటోలో వెళ్ళాము. మా పాప ట్రావెల్ వ్లాగ్స్ కదమ్మా, నేను చెప్తాను వాయిస్ ఓవర్ అని చెప్పేసి మధ్యలో తూరు చెప్తుందండి అసలు. ఇంక ఇక్కడైతే నేను మా వారు గిరి ప్రదక్షిణ ఇది సెకండ్ టైం అండి. అంటారు కదండి, అరుణాచలము మనం అనుకుంటే వెళ్ళలేమండి, ఆ శివుడు ఆజ్ఞాపించి రా అంటేనే మనం వెళ్ళగలుగుతామండి. ఇదైతే నేను గట్టిగా నమ్ముతాను, నిజం కూడా. ఎందుకంటే మేము ఫస్ట్ టైం వచ్చింది 3 ఇయర్స్ బ్యాక్ అండి. మళ్ళీ 3 ఇయర్స్ తర్వాత మేము రాగలిగాము అరుణాచలము. పోవాలనుకున్నా వెళ్ళలేకపోయాము. తిరుమలకు వెళ్ళాం కానీ అరుణాచలంకి అయితే వెళ్ళలేకపోయాము. ఇది మేము సెకండ్ టైం అనమాట గిరి ప్రదక్షిణ. మా టైం చూసారా, ఎప్పుడు లేనిది ఈవినింగ్ త్వరగా మేము చెప్పాం కదండి ముందు వీడియోలో. మేము అనుకున్న ప్లాన్ అవ్వాలంటే త్వరగా బయలుదేరాలని చెప్పేసి దీనికోసమే అనమాట. ముందు వీడియో చూసారా? చూడని వాళ్ళు ఉంటే చూసి ఈ వీడియో చూడండి. ఇక్కడ తమిళనాడులో ఆటో గిరి ప్రదక్షిణకి అంతగా నమ్మకండి. ఫస్ట్ అన్నీ కనుక్కొని ఎక్కండి. ఎందుకంటే మాకైతే మోసం జరిగింది. ఫస్ట్ టెంపుల్ అయితే చూపించలేదు, తర్వాత చూపించారు. అలాగే ఎక్కువ కాస్ట్ కూడా అడిగారు. చాలా మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. మీరు బార్గెన్ చేయాలి కంపల్సరీ. ఎక్కువ తీసేసుకుంటారు, తర్వాత ఇయ్యమని చెప్పేసి వాళ్ళతో గట్టిగా చెప్పాలి. ఇక్కడ సో చెప్పాను కదండి, మార్నింగ్ బయలుదేరితే కానీ మేము ఈవినింగ్ కల్లా వచ్చి గిరి ప్రదక్షిణ కంప్లీట్ అవ్వాలి ఆ రోజే అని చెప్పేసి అనుకున్నాము. స్టార్ట్ చేసామో లేదో కాసేపటికే వాన స్టార్ట్ అయిపోయిందనమాట. సరే తగ్గుతుందిలే అనుకున్నాం. బట్ మాతో పాటు చూశారు కదా ఎంతమంది ఇవి మేము వేసుకున్నాం కదా రెయిన్ కోట్, అవైతే కొనుక్కున్నారనమాట. వీళ్ళు ఆటోలో వచ్చారు కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక్కడైతే రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే వీడియో తీయలేదు, సెల్ సైలెంట్లో పెట్టేయండి, స్విచ్ ఆఫ్ చేసేయండి అని చెప్పేశారు. నేను కుదిరినంత వరకు మా వారిని అడ్డం పెట్టి వీడియో అయితే తీశాను మీకోసం. చూసారు కదా నేను ఎలా ఉన్నాను చెప్పండి కామెంట్ సెక్షన్లో. చాలా హ్యాపీ అనిపించిందండి 3 ఇయర్స్ తర్వాత. మళ్ళీ 3rd ఇయర్, మేము ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత మళ్ళీ 3rd ఇయర్ అనమాట ఇది. మళ్ళీ మేము గిరి ప్రదక్షిణ శివుని దగ్గరికి ఇలా అరుణాచలం రావడము. ఇక్కడైతే 9 లింగాలు కదండి, ఏవేవి లింగాలు అనేది నేను ఫోటో తీస్తూ మీకోసము తీస్తున్నానమాట. నైరుతి లింగం, కుబేరలింగం, యమలింగం, చాలా ఉన్నాయి కదండి. మీరు వెళ్ళారా అరుణాచలం ఎప్పుడైనా నాతో? అంటే హాలిడేస్లో వెళ్ళారా? ఒకసారైనా వెళ్ళారా? నాతో కామెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఎందుకంటే అరుణాచలం వెళ్ళాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది ఎవరికైనా, వెళ్ళాలి. శివుడు ఎంతోమంది నేను కామెంట్స్ చూశానండి, వీడియో కానీ
ఆ శివుడు ఎప్పుడు పిలుస్తారో అని అంటూ ఉంటారు. చూస్తున్నారు కదా, మేము వెళ్ళేటప్పుడు కూడా ఆటోలో చాలా రెయిన్ పడింది. మేము దిగేటప్పుడు కూడా మొత్తం తడిచిపోయే వచ్చాము రూమ్కి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయండి. ఉంటాయండి. అవి కంపల్సరీ వెళ్ళాలంట. ఇది నందూరి స్వామి కానీ, చాగంటి కోటేశ్వరరావు గారు గానీ చెప్తారు. చిన్న చిన్న ఆ టెంపుల్సే పురాతనమైన టెంపుల్స్ అంట. ఆ కొండపైన వెలిసినేటి. మేమైతే ఏది మిస్ చేయలేదండి. మా అదృష్టం ఏందంటే ఈవినింగే స్టార్ట్ చేసాం కాబట్టి అన్నీ ఓపెన్‌లోనే ఉన్నాయి. లాస్ట్ ఇంక 1 ఆర్ 2 చూడలేకపోయాము అంతే. గిరి ప్రదక్షిణ చేస్తుంటే అట్లాంటి టెంపుల్స్ అయితే మనకి దారిలో కనిపిస్తాయి. అవి చాలా పురాతనమైనవి. మా మమ్మీ చెప్తూ ఉంటుంది నాకు దాని గురించి. ఇంకా చూస్తున్నారు కదా, ఇలా నడుస్తూ ఉంటే అసలు ఆ టెంపుల్స్ అనేది, ఆ వాతావరణం అనేది నువ్వు బాగుంటుందండి అలా నడుస్తా అన్నావుగా. నేను అన్నాను, మా మమ్మీతో రిక్వెస్ట్ చేశాను, కానీ అంత దూరం కదా మేము. 14 కిలోమీటర్స్ అండి. మేమే అసలు నడవగలుగుతామో లేదో అప్పుడు వేరు ఇప్పుడు వేరు కదా అని అనుకున్నామండి. బట్ ఆ శివుని పైనే భారం వేశాము. ఏమీ కోరుకోకూడదండి. మనం వచ్చామా, దేవుని మొక్కున్నామా, వెళ్ళామా అన్న విధంగా ఉండాలంట అరుణాచలం, నేను విన్న ప్రకారం. అంతా ఆయనకే తెలుసు మనకి ఏమి ఇవ్వాలో. నేనైతే మమ్మీని రిక్వెస్ట్ చేశాను వస్తా అని, కానీ 14 కిలోమీటర్స్ కదా నాన్న, నువ్వు నడచకుంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్యతో అయితే మేము ఆటోలో వెళ్ళాము. అక్కడ చూశారు కదండి, వారాహి అమ్మవారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామంటే, ముందు వచ్చినప్పుడు కూడా మాకు కనపడలేదు. ఎప్పటి నుంచో వారాహి అమ్మవారిని చూడాలని కోరిక. అలా చూసేదలికే నేను మా వారు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. వాళ్ళని అడిగాము, ఫోటో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు అన్నారు. అందుకే నేను తీసానమాట. ఇంకా అంత మంచి బ్లెస్సింగ్ దొరికిందని చెప్పేసి అనుకున్నాము. ఇక్కడ చూడండి, ఆవుకు వెరైటీగా ఎక్కువ చెవులు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు ఫుడ్ పెడుతూ ఫోటో తీసుకుంటున్నారు దాంతో. అందుకే నేను వీడియో తీశాను అలా. ఇక్కడ చూస్తున్నారు కదా, మనము నడిచేటప్పుడు సిద్ధులు కూడా రోజు నడుస్తారంట. అంటే ఏదో సూక్ష్మ రూపంలో, ఏదో ఒక రూపంలో, ఏదో జంతువు రూపంలో, ఏదో ఒక రూపంలో రోజు నడుస్తారు. టోపీ అమ్మవారు అని మాకు కనపడలేదు. హోష్కా మీకు కనపడిందా? కనపడలేదండి. అది మా తమ్ముడు వచ్చినాడు అనమాట, వానికి కనపడిందంట అరుణాచలంకి. ఇక్కడైతే చూసారు కదా, ఈ క్యూ చూసి మేము ఏంటి ఏదైనా గుడి ఉందేమో అనుకున్నాము. బట్ చూస్తే భయపడిపోయామండి. ఎంత లాంగ్ క్యూ ఉందో చూడండి. మోక్ష మార్గం దగ్గరండి పోలీసులను కూడా పెట్టారు. ఫస్ట్ టైము ఇంతమంది, సాటర్డే కదండి, అందులో హాలిడేస్, ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేశాము. మా వాళ్ళు ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారు మాకు, మోక్ష మార్గం దగ్గర ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి. ఇక్కడ కూడా మాకు మోసం జరిగిందనమాట. ఆ ఆటో తనైతే ఈ మోక్ష మార్గం చూపించకుండా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. నేనే ఆపి మాకు ఇది చూపించలేదని అడిగితే, ఎక్కువ మంది ఉన్నారు, లేట్ అవుతుంది, 1 అవర్ 1/2 అవర్ పడుతుందంటే మేమే గట్టిగా చెప్పి అయితే వెళ్ళాము. అసలు వెళ్ళనీయలేదండి, ఎక్కువ టైం పడుతుందన్నారు. మాకైతే ఇంత జనాలు అయితే లేరు. అక్కడి వరకు ఓన్లీ ఆ బోర్డు ఉంది కదా స్టాప్ అని, అక్కడి వరకే ఉన్నారు. మేమైతే ట్రైన్లో అయితే తడుస్తూ ఇంకా వెళ్ళాము, అది చూడకుంటే ఎలా అని చెప్పేసి. మేము ఆ క్యూ చూసేసి అక్కడికి ఒక 1/2 అవర్ 1 అవర్ అయినా వెయిట్ చేద్దాం అనుకున్నామండి. కానీ అక్కడ చెప్పారు 2 అవర్స్ పడుతుందని. ఇంకా అప్పటికే మాకు 9 అలా అవుతుందండి టైము. ఇంకా లేదు, ఇక్కడే 12 అయిపోతుంది, ఎలా మళ్ళీ మార్నింగ్ వేరేటి వెళ్ళాలి, దర్శనం ఉంది కదా అని చెప్పేసి, సరే ఒకసారి వచ్చాము కదా ఫస్ట్ టైము అని చెప్పేసి ఇంకా మేము మా వారు అక్కడ ఫొటోస్ దిగి దూరం నుంచి ముక్కొని అయితే బయలుదేరిపోయాము. మీరు చూసారా, మా రెస్టారెంట్, మా హోటల్ కనపడిందండి. అదే దారిలో నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాము. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆలోచించండి, మేము ఆటోలో 2 కిలోమీటర్స్ వెళ్ళాము మా హోటల్ నుంచి. ఇంకా ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అనమాట. ఇంకా లాస్ట్ లింగం దగ్గరికి అయితే, ఈశాన్య లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. అమ్మయ్య, అన్ని లింగాలు కంప్లీట్ చేసాము శివుని దయ వల్ల అని చెప్పేసి మొక్కొని, ఇంకా ఇక్కడ నేను మా వారు దీపాలు వెలిగించి అయితే గనక గిరి ప్రదక్షిణ చాలా బాగా కంప్లీట్ చేసామండి. మా అమ్మ వాళ్ళు, మీరేం చేశారు గిరి ప్రదక్షిణ అయిపోతున్నాయి? మేము గిరి ప్రదక్షిణ అయిపోతున్న ఇంకా మెయిన్ టెంపుల్ దగ్గర
దగ్గరకు వచ్చి ముక్కొని అయితే ఇంకా అంటే అప్పటికే లేట్ అయిపోయింది కదా, మేమైతే తినడానికి అక్కడ మేము మీకు చూపించాం కదా జీవితం రెస్టారెంట్, అక్కడ ఏం బాగాలేదండి. మీరు ఒకవేళ వెళ్తే అక్కడికి వెళ్ళొద్దు. మేమైతే బయటనే తీసుకున్నాము. అక్కడ తీసుకుంటుంటే ఆయన మళ్ళీ వద్దన్నారు, ఎందుకంటే లేట్ అవుతుందని చెప్పేసి. వీళ్ళకు వెయిట్ చేసినందుకు కూడా వీళ్ళు ఎక్కువ వెయిట్ చేయలేదు, అయినా కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ తీసుకున్నారంట అండి. అందుకే చాలా జాగ్రత్తగా అడిగి మాట్లాడుకొని మంచి ఆటో ఎక్కాలండి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. మనం వెళ్ళే దారిలో కూడా గిరివల మార్గము అని చెప్పేసి ప్రతి ఒక్క భాషలో ఉంటుందండి. మనం ఒకవేళ తెలియకుండా ఆ దారిలో ఎవరిని అడిగినా చెప్తారు. మనం ఎవ్వరూ అడగలేకపోయినా బోర్డ్స్ అయితే ఉంటాయన్నమాట మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు. చూసారు కదా, లాస్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ గుడి అయితే ఓపెన్ లేదండి. ఇంకా లాస్ట్ లింగం దగ్గర ఎట్లనో కొద్దిగా ఓపెన్ ఉన్నింది, బయట నుంచి స్వామి కనపడ్డారు. ఇంకా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసేసి మేము దారిలోని మధ్యలో మేము డిన్నర్ చేసేసాము. వీళ్ళు రూమ్కి తెచ్చుకొని తినేసారనమాట. ఇంకా 700 800 కదా వచ్చి మాట్లాడుకుంది. 800కి మాట్లాడుకుంటే వాడు 100, ఇంకా మా అమ్మ అందుకు మాట్లాడి 100 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారంట అంతే. గిరి ప్రదక్షిణ అయిపోయాక ట్యాబ్లెట్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఈ కంటిన్యూషన్ వ్లాగ్ నెక్స్ట్ దర్శనం ఎలా అయింది అని చెప్పేసి నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.